నా బుజ్జి తల్లి. ఏంటి తండ్రి కూతుర్ల ముచ్చట్లు మాక్కూడా చెప్తే మేము వింటాం కదా. ఇది డాడీకి డాటర్కి మధ్య ఉన్న సీక్రెట్, నీకు చెప్పకూడదు. అబ్బో, తండ్రి కూతుర్లు ఒక పార్టీ అయిపోయారా? మరి నేను? నీకు మీ అత్తయ్య మామయ్య ఉన్నారుగా, మీ ముగ్గురు ఒక పార్టీ, నేను నా చిట్టి తల్లి ఒక పార్టీ. ఏం చిట్టి తల్లి, అంతేగా? ఏంటి, ఏమైంది? ఏ ఫేస్ ఎందుకు అలా పెట్టావు? మీకు పాపపై ప్రేమ ఎక్కువైపోయి నాపై ప్రేమ తగ్గిపోయిందేమోనని జెలసీ వచ్చింది నాకు. చూడు, పాపపై ప్రేమ పాపపైనే ఉంటుంది. నా లవ్ నీదే, నన్ను నమ్ము. నిజంగానా? నువ్వు నా ముద్దుల భార్యవి, తను నా ముద్దుల పాప. రే రాజేష్. నానా రండి. మావయ్య, మీరిద్దరూ ఇలా కలిసి నవ్వుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని నాకు మాటివ్వరా? మేమే కాదు నాన్న, సంధ్యా వింధ్యలు కూడా ఎప్పుడు కలిసే ఉంటారు. నేను మాటిస్తున్నాను. చాలురా, ఇది చాలు. నీలో ఇంత మార్పు వచ్చింది, అది చాలు. సడన్గా నువ్వు అలా ప్రవర్తించేసరికి ఏం జరుగుతుందో అర్థం కాక మీ అమ్మ నేను చాలా భయపడ్డాం. పాపం వింధ్య కూడా లోపల చాలా బాధపడిపోయింది. భర్త ఎప్పుడూ భార్య ఆనందానికి భరోసాగా ఉండాలి, కాని తన కన్నీటికి కారణంగా ఉండకూడదు. సరే నాన్న, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. అమ్మా వింధ్య, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. ఎప్పుడూ ఇలాగే నువ్వు నవ్వుతూ ఉండాలమ్మా. సరే మావయ్య. సరేరా, మీరు మాట్లాడుకోండి. నీకు నేను కావాలో నీ భార్య కావాలో తేల్చుకో. నీ భార్యను నువ్వు ఇంటి నుంచి పంపించకపోతే నా శవాన్ని చూస్తావు. సంధ్య, ఎక్కడ వస్తువులు అక్కడ పడున్నాయి, చూసుకోవాలి కదా. నాకు యాక్సిడెంట్ అయిన రోజు నుండి భారం అంతా నీపై పడింది. నువ్వు నీ పుట్టింటి మొహం చూసి కూడా చాలా కాలం అయింది. వాళ్ళకి నేను చూడాలని ఉంటుంది కదా. కొన్ని రోజులు వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా? నేను మంచి రోజులు రాగానే వచ్చి తీసుకొస్తాను. అంతవరకు మీ పుట్టింటికి వెళ్తావా? సారీ అండి, నా మొహం చూసి ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి మీకు మనసు రావడం లేదు కదా. నాకంతా తెలుసండి, నేనంతా విన్నాను. నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతేనే అత్తయ్య ప్రాణాలు నిలబడతాయంటే నేను ఆనందంగా వెళ్ళిపోతానండి. ఈ
ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాను. కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్తానండి. అసలు ఏం జరిగింది, ఎందుకు నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ మీతో చెప్పాలని ఉంది. కానీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీరేమో అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. నాకు నా జీవితం ఎక్కువ, వింధ్య జీవితం ఎక్కువ అంటే నేను దాని వైపే నిలబడతాను. దాన్ని కాపాడుకోవాలా, నన్ను కాపాడుకోవాలా అనే పరిస్థితుల్లో నేనే బలైపోతానండి. అత్తయ్య గారు బాధపడ్డంలో తప్పు లేదు. ఆవిడ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఆవిడ నా మొహం చూడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్ళిపోతానండి. మీరు మాత్రం బాధపడద్దు. మిమ్మల్ని అలా చూస్తూ వెళ్ళడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏవండి, నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలు. ఈ కట్టె కాలే వరకు ఈ సంధ్య ఏ తప్పో చెయ్యదు. పరాయి మగాడి నీడ కూడా నా మీద పడనివ్వను. ఈ జన్మకు మీరే నా భర్త, నా దైవం, నా సర్వస్వం, అన్నీ మీరే. నన్ను క్షమించు సంధ్య. అమ్మ ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చెప్పినా నా భార్య ఏ తప్పు చేయదని నాకు తెలుసు. కానీ మా చిన్నప్పుడే మా నాన్న చనిపోతే మా అమ్మ ఎన్నో కష్టాలు పడింది. చుట్టూ ఉన్న ప్రపంచం పొడుచుకు తింటున్నా మమ్మల్ని రెక్కల చాటున దాచుకొని పెంచింది. మా కోసం ఎన్నో చేసింది. మేమే ప్రపంచంగా బ్రతుకుతుంది. అలాంటి మా అమ్మ ముఖ్యమా, లేక నువ్వు ముఖ్యమా అంటే నేను మా అమ్మ వైపే నిలబడతాను. నాకు నువ్వంటే ఇష్టమే కాదు, ప్రాణం. కానీ నీకోసం అమ్మని వదులుకోలేను. నన్ను క్షమించు. చాలా మంచి విషయం అండి. భార్య కోసం తల్లిని వద్దనుకుంటే మీరు స్వార్థపరులయ్యేవారు. కానీ తల్లి కోసం భార్యని వదులుకుని ఒక గొప్ప వ్యక్తిగా నిలిచారు. ఈ రోజుల్లో మీలాంటి కొడుకు ఉండడం ఆవిడ అదృష్టమండి. నేను వెళ్ళిపోతాను. మా పుట్టింటికి వెళ్ళాక ఏంటి నీ భర్త రాలేదు, ఏం జరిగింది అని చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు నా వంక తేడాగా చూస్తూ అడుగుతారు. అయినా పర్లేదు. వాళ్ళందరూ అనే మాటలు, చూసే చూపుల కంటే తప్పు చేసిన మనిషిలా ఈ ఇంట్లో తిరగడం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఏమండి, ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఆ పాప పోలికలు శ్రీకర్వే అని ఇంత క్లియర్గా తెలిసిన తర్వాత కూడా
ఇదేంటి బావ ఇంత ట్విస్ట్ ఇచ్చాడు? ఆధారాలు టైం కావాలి అంటే సిల్లీ రీజన్ చెప్తాడేంటి? ఆ వింధ్యని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాడనుకుంటే ఇలా చేస్తున్నాడేంటి? అసలు ఏమైంది బావకి? పిచ్చగాని పట్టిందా ఏంటి? ఛ! మౌనిక, ఏంటలా షాక్ అయ్యావు? ఇదేంటి నా పిలుపుకే కంగారు పడిపోతున్నావు? ఓ, డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా? డిసప్పాయింటా? నాకు డిసప్పాయింట్ ఏంటి? మరి నిన్న మొన్నటి వరకు ఎన్ని ఎత్తులు వేశావు, ఎంత హుషారుగా ఉన్నావు. ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? అవును, నువ్వేదో అన్నావు. నేనేదో తప్పు చేశాను. అది కూడా తప్పంటే కూరలో ఉప్పు వేయడం, కాఫీలో షుగర్ వేయడం లాంటివి కాకుండా వేరే ఏదో తప్పు చేశావు, ఇంకేదో తప్పు చేశావు అని చాలా సాగదీసి నన్ను భయపెట్టి మరీ బాధ పెట్టావు కదా. చూడు, నా భర్త ఏమన్నాడో చూడు. జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అన్నాడు. అయినా ఏ భార్యాభర్తల మధ్య గొడవలుండవు, ఏ భార్యాభర్తల మిస్అండర్స్టాండింగ్స్ రావు. అంత మాత్రాన్న దాన్ని అలసుగా తీసుకుని ఎన్ని మాటలన్నావు. అవకాశం దొరికింది కదా అని నా మీద రెచ్చిపోయావు కదా. అది చాలక నన్ను మెడపట్టి గెట్టేస్తారని నాకు బస్ టికెట్ కూడా తీస్తావా? ఒకటా రెండా, అసలు ఎన్నెన్ని అన్నావు? కానీ ఇప్పుడు ఏమైంది? నా మెడలో ఉన్నది పవిత్రమైన తాళి, అగ్ని సాక్షిగా కట్టిన తాళిబంధం. ఏదో పుస్తలు తెగి కింద పడ్డాయని మా తాళిబంధం కూడా తెగిపోతుంది అనుకున్నావా? అసలు నాకు అర్థం కాదు. అసలు నువ్వెవరు? నీకు వేరే పనేం లేదా? అయినా ఎంతసేపు మా గురించి ఆలోచన, నా గురించి డిస్కషన్. ఇక నువ్వు చేసింది చాలు, ఇంక బయలుదేరు. నేనేదో బాధలో ఉండి సమస్య ఏంటో తెలియక నిన్ను భరించాను, కానీ ఇంక భరించే ఓపిక నాకు లేదు. బయలుదేరు. ఏయ్, నేను బయలుదేరడం ఏంటి? ఎక్కడికి బయలుదేరాలి? ఇంటికి. హా? మీ ఊరికి పో. ఇదిగో బస్ టికెట్ కూడా తీశాను. నాకు బస్ టికెట్ తీసి నా లగేజ్ కూడా సర్దేశాం. నేను కూడా నీ లగేజ్ సర్దేసి పెట్టాను. బస్ టికెట్ కూడా తీశాను. నీకు నన్ను బాధ పెడితే వచ్చే ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నన్ను బాధ పెట్టి నువ్వు ఆనందపడ్డావు. ఇప్పుడు నిన్ను బయటికి పంపించి నేను సంతోషంగా ఉంటాను. మర్యాదగా నువ్వే వెళ్తావా, లేదంటే నిన్ను అభిమానించే మా అత్తయ్యతోనే గెంటించమంటావా? నువ్వెన్నెన్ని ప్రయత్నాలు చేసినా, కుప్పిగంతులు వేసినా ఈ ఇంటి కోడలు నేనే. ఎప్పటికీ ఇంట్లో ఉండేది నేనే. ఈ ఇంట్లో నుండి ఎప్పటికైనా వెళ్లాల్సింది నువ్వే కదా. అరే, ఎప్పుడో ఎందుకు? నీ వల్ల ఇంట్లో అన్ని సమస్యలే. నువ్వెప్పుడే వెళ్ళిపో. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నా భర్తకేదో నూరిపోసి ఆయన్ని పొల్యూట్ చేసి నన్ను మిస్అండర్స్టూడ్ చేసుకునేలా చేసింది నువ్వే అయ్యుంటావు. ఇలాంటి పనులు నువ్వే చేస్తావు. చూడు, మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయానికి నీ మొహం నాకు కనిపించకూడదు. గెట్ అవుట్. ఏదో మా బావ సారీ చెప్పాడని అంతా అయిపోయింది అనుకుంటున్నావు, కానీ నీ బిడ్డ రహస్యం నాకు తెలుసన్న సంగతి నీకు తెలీదు. ఈ విషయం బావ వదిలిపెట్టినా నేను వదలను, వదిలిపెట్టను. మీకున్న తాగుడు అలవాటు వల్ల ఎన్ని మధుర క్షణాలు, ఎంత సంతోషం మిస్ అవుతున్నారో తెలుసా? ఇన్ని రోజులు మీరు ఏం మిస్ అయ్యారో మీకు తెలుస్తుంది.
లేకుండా అత్తగారింట్లో ఎలా అడుగు పెట్టాలి అని అడిగావు కదూ. నా బిడ్డతో వెళ్తున్నావు. సంధ్య అనే అందమైన 2 అక్షరాలు నా జీవితంలో పరిచయం అయి నన్నింతగా మారుస్తాయని నేను అనుకోలేదు. ఎందుకో ఏంటో తెలియదు కానీ సంధ్యని చూసిన తన పేరు విన్నా మనసు పులకరిస్తుంది. ఏమండి? హా వింధ్య రా, రా వింధ్య రా. ఏంటి మా శ్రీవారు ఏదో రాస్తున్నట్టున్నారు? ఓహో, డైరీ రాస్తున్నారా? అవును, ఈ మధ్య రాయడం తగ్గించేశారు కదా, ఇప్పుడు సడన్ గా ఏం గుర్తొచ్చింది సార్కి? ఏం లేదు, నార్మల్గానే రాశాను. అంటే ఈ మధ్య చాలా విషయాలు జరిగాయి కదా, వాటి గురించి రాస్తున్నారా? హాహా, వాటి గురించే అనుకో. ఒకసారి చూడనివ్వచ్చు కదా మీ రహస్యాలు. ఆ, నీకు చాలాసార్లు చెప్పాను వింధ్య, ఒకరి డైరీ ఒకరు చూడకూడదు, చదవకూడదు. పోనీ మొత్తం చదవను, నా గురించి కూడా ఏదో ఒకటి రాస్తుంటారు కదా, అది మాత్రం చూస్తాను. ఒక్కసారి ఇవ్వండి ప్లీజ్. నో వే, చెప్పాను కదా వద్దని, ఇంకా అంతే. అలా కాదండి, బయట వాళ్ళంటే చూడకూడదు. నేను మీ భార్యనే కదా, భార్య భర్తల మధ్య సీక్రెట్స్ ఏంటండి? ఏది ఇలా ఇవ్వండి. వింధ్య వింధ్య వింధ్య, వద్దు, చూడనివ్వండి. చెప్పేది విను, వద్దు. వింధ్య అయ్యో, వింధ్య వింధ్య, వద్దు. మీరు మరీ మొండిగా బిహేవ్ చేస్తున్నారు. నేనింతే, మా అమ్మలా మొండోడిని. రూల్స్ అంటే రూల్సే. భార్య అయినా భర్త అయినా, తల్లి అయినా తండ్రి అయినా, కొడుకైనా కూతురైనా, ఎవ్వరూ ఇంకొకరి డైరీ చూడకూడదు, చదవకూడదు. నీ డైరీ కూడా నేనెప్పుడు చూడను. అంతేనా? నా మాట కాదని చూడవు కదా. మీ మాట కాదని నేను ఎప్పుడైనా చూసానా? ఇప్పుడు చూడ్డానికి మీరే దాచుకోండి మీ అందమైన డైరీని. నీకు నేను కావాలో నీ భార్య కావాలో తేల్చుకో. నీ భార్యను నువ్వు ఇంటి నుంచి పంపించకపోతే నా శవాన్ని చూస్తావు. ఎందుకండి బాధపడుతున్నారు? మీరు అలా బాధపడుతూ ఉంటే నేను ఎలా వెళ్ళగలను? ఏమండి, మీకు గుర్తుందా, మీరు నన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఎంతో ఆనందంగా నవ్వుతూ నా తొలి అడుగు ఈ ఇంట్లో పెట్టాను. మరిప్పుడు ఈ ఇంటి నుండి సాగనంపుతున్నప్పుడు కూడా మీరు అలానే నవ్వుతూ నన్ను సాగనంపాలి, సరేనా? అమ్మా, చెప్పేశానమ్మా, సంధ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పేశాను. నువ్వు అడిగావు కదా, నేను కావాలా నీ భార్య కావాలా అని. తల్లి కావాలా భార్య కావాలా అన్న ప్రశ్నకి ఈ ప్రపంచంలో ఏ కొడుకైనా సమాధానం చెప్పగలడా? కానీ నేను చెప్పగలను. నాకు నా తల్లే కావాలి, నువ్వే నాకు ముఖ్యం. అందుకే సంధ్యని పంపి
పంపించేస్తున్నానమ్మా. నాకు తెలుసు కదమ్మా, నాకు తనంటే ఎంత ఇష్టమో. నాకు సంధి అంటే ప్రాణం అని నీకు తెలుసు కదమ్మా. కానీ నీ కోసం నా ప్రాణాన్నే వదిలేస్తానమ్మా. అందుకే వెళ్ళిపోమ్మని చెప్పేశాను. సంధ్యా, సంధ్యా, త్వరగా రా. నిన్ను బస్ ఎక్కించాలి కదా. బ్యాగ్ అవి సర్దుకున్నావా? అన్నీ పెట్టుకున్నావా? రా మరి. వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తుంది. పాపం పిచ్చిది కదమ్మా, మనల్ని నమ్ముకొని వచ్చింది. కానీ మన నమ్మకాన్ని సంపాదించుకోలేకపోయింది. ఇప్పుడు వచ్చాక పంపించేస్తానమ్మా. తనని ఇంట్లోంచి వెళ్ళిపోమ్మని పంపించేస్తున్నారంట. సంధ్య, టైం అవుతుంది, పద వెళ్దాం. సుగుణంతో సూర్యుని వంశం వెలిగించే కులసతిని ఆ వెలుగే వెలివేసిందా? ఈ జగమే చీకటి అయిందా? ఏ తప్పులే